లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనాన్ని చదవండి. ఒక మాట చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 24 and verse 53. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక దేవునికి ఏం చేశారట? స్తోత్రము చేయుచుండిరి. ఒక్కసారి మనం దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. లెట్ us praise the name of Jesus one more time. హల్లెలూయా. దేవుని బిడ్డలట దేవాలయములో ఉండి దేవునికి ఎడతెగక ఏం చేశారట? స్తోత్రం చేశారు. అన్ఇంటరప్టెడ్ వర్షిప్, అన్ఇంటరప్టెడ్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. కొన్నిసార్లు చూస్తూ ఉంటాము 7 hours నాన్ స్టాప్ వర్షిప్ అని పెడతారు కొంతమంది. 7 గంటలు నిరంతరాయంగా ఆరాధన. 1 day నాన్ స్టాప్ వర్షిప్, 365 days నాన్ స్టాప్ వర్షిప్. బహుశా ఎక్కడైనా జరిగి ఉన్నదేమో. ఉదయకాలం నేను చెప్పాను, జర్మనీ దేశంలో జిన్జెన్డార్ఫ్ అనే దేవుని సేవకుడు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఎడతెగక దేవుని బిడ్డలు ప్రార్థన చేశారట 100 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 100 years. రోజుకిద్దరు చొప్పున, గంటకిద్దరు చొప్పున రోజుకి 48 మంది అలా ప్రార్థన చేస్తూ 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 1, 2, 10, 20, 30, 50, 60, 70, 100 సంవత్సరాలు ప్రార్థన చేశారట. గొప్ప ఉద్యోగం ఆ ప్రాంతంలో రగిలింది. లేఖనం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు వారు బెత్నీ అనే ప్రాంతానికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదించి వారి కళ్ళ ఎదురుగా ప్రత్యేకించబడి ఆయన పరలోక రాజ్యానికి ఏం చేశారు? ఆయన ఆరోహణమయ్యారు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయారా? చూడండి, ఇంకెంత దూరం వెళ్ళిపోయారా? ఏది మన బ్యాంక్ పుస్తకాలు అయ్యి, మన ఆటపాటలు అయ్యి, ఇవన్నీ అనుకోలే వీళ్ళు. యేసు ప్రభు ఇంతకాలం మనతో ఉన్నారు, ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఇంక మన పనుల్లో మనం బిజీగా ఉందాం, మన ఆటపాటలు మనవే, మన యొక్క కార్యాలు మనవే అని వీళ్ళు వెళ్ళలేదట. యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యగానే వీరందరూ ఎక్కడికి వెళ్ళారట? చెప్పండి గట్టిగా, ఎక్కడికి వెళ్ళారు? దేవుని ఆలయంలోనికి వచ్చి ఎడతెగక దేవుని ఏం చేస్తున్నారు? స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. దేవా, నువ్వు మా కోసం దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం. మా కోసం సిలువలో త్యాగాన్ని చేసినందుకు స్తోత్రం. మా కోసం సిలువలో నలగొట్టబడినందుకు వందనాలు. ప్రభువా, మా కోసం క్రయధనాన్ని చెల్లించినందుకు స్తోత్రమయ్యా. మా కొరకు మా పాప భారాన్ని భరించి సమాప్తమైనదని ప్రకటించి మా క్రయధనాన్ని చెల్లించినందుకు వందనాలు. మరణాన్ని జయించి తిరిగి లేచినందుకు స్తోత్రమయ్యా. ఈ 40 రోజులు యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అనేక మంది కనబడ్డారు. ఆయన 40 days పోస్ట్ రెజరక్షన్ మినిస్ట్రీ అంటారు దాన్ని. యేసు ప్రభు 40 రోజులు పరిచర్య చేసి ఆ తర్వాత పరలోక రాజ్యానికి ఆరోహణమైనప్పుడు ప్రభు వారి పట్ల చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి వారి దేవునికి ఏం చెప్పారు? స్తోత్రం చెప్పారు. అలాంటి అనుభవం మనలో ఉందా? దేవుని స్తోత్రం చేసే అనుభవంలో ఎదుగుతున్నామా? ఆయన స్తుతించే అనుభవం మనలో ఉందా? లేదా ప్రతి చిన్నదానికి శనిగే అనుభవం నేర్చుకుంటున్నావా? ప్రతి చిన్నదానికి సనుగుతారు కొంతమంది. స్తుతించే అనుభవం లేదు, దేవునికి థ్యాంక్స్ చెప్పే అనుభవం లేదు. ప్రతి చిన్నదానికి 10,000 రూపాయలు చేతిలో శాలరీ రాగానే వచ్చినాయిలే 10,000 అనుకుంటారు కొంతమంది. అమ్మ మాట చెప్పమంటావా? కనీసం ఆ 10,000 కూడా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా భూమి మీద? చాలామంది ఉన్నారు. థ్యాంక్స్ చెప్పావా? మొన్న ఒక యవనస్తునితో మాట్లాడుతాను. బాబు ఏంటే సంగతి అంటే, నేను ఒక చోట పని చేస్తున్నానన్న. ఎప్పుడు వెళ్తావు? మార్నింగ్ 9 o'clock వెళ్తానన్న. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఈవినింగ్ 9 అయిపోతుందన్న. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తున్నానన్న. ఏమాత్రం ఇస్తారు శాలరీ అంటే 7,000 ఇస్తున్నారన్న అన్నాడు. 7,000. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మార్నింగ్ 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అలా నిలబడి పనిచేస్తానట. కష్టపడి పనిచేస్తే ఆ తమ్ముడికి వస్తాను. నెలకు వచ్చేసరికి ఎంత? 7,000. దేవుడు నీ చేతిలో 10,000 పెడతా నీకు అసలు ఆనందం రాట్లా, సంతోషం రాట్లా. ఉన్నతమైన ఆశయాలు పెట్టుకోద్దని నేను అంటల్లా. జీవితాంతం ఆ 10,000తోనే బతకమని నేను చెప్పట్లా. ఎదగాలి, మనం ఫలించాలి, కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఎదగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకున్న దాన్ని బట్టి ముందు దేవునికి ఏం చేయాలా? స్తోత్రం చెల్లించాలి. అంతేకాని ఉన్న వాటిని బట్టి ఆడవద్దు. ఎప్పుడు ఇలా చేసేయంటే బాధపడొద్దు. అంచెలంచెలుగా దేవుడిని అభివృద్ధిలో నడిపిస్తాడు. ఖచ్చితంగా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండగలిగితే ఆశ్చర్యకారాలు జరుగుతాయి. ఈ పరిచర్య ప్రారంభం కేవలం 2తో ప్రారంభించబడింది.
ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి ముందు ఇద్దరే ఉన్నప్పుడు అదే వాక్యం ప్రకటించేవారు దేవుని సేవకులు. దేవుని స్తుతించడం, ప్రార్థన చేయడం. ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పి 2 నిమిషాలు వాక్యం చెప్పి ముగించలేదు మా నాన్నగారు. ఆదివారం ఎలాంటి క్రమము ఈ రోజు నిర్వహిస్తున్నామో ఇద్దరున్నప్పుడు కూడా అదే క్రమము. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు విశ్వాస్యతను చూశాడు, నమ్మకత్వాన్ని చూశాడు, సేవలో ఉన్న భారాన్ని ప్రభు గుర్తించాడు. ఎలా అంచెలంచెలుగా 2 నలుగురు అయ్యారు, 4 8 అయ్యారు, 800 100 నుండి 300 అలా 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 దేవుడు ఈ రోజున ఇన్ని వేల మందిగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని మార్చారంటే ఇది ఓవర్ నైట్లో జరిగిన కార్యం కాదు. దేవుని స్తుతించా. మా ముందు 300 మంది ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాం. ప్రభువా నీవు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు కొన్ని వేల మందిగా తీర్చిదిద్దమైన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ను కూడా ప్రభువుని చేతిలో పెట్టి ఆయన స్తుతిస్తా. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ చాలా విలువైన వారని మాకు తెలుసు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మీలో ఏ ఒక్కరూ కూడా నిరుపమైన వారు కాదు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు us. యేసు క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి మీద ఆయన బాధ్యత కలిగి ఉన్నారు. ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాటన్నిటి ప్రక్కన పెట్టి దేవుని మందిరంలో కూర్చోవాలని మీరు వచ్చారు. దేవుడు మీ విశ్వాస్యత, నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఆయన ఉన్న వాటిని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.